హలో అండి. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 8 అంటే 'బిగ్ బాస్' సీజన్ 7లో వచ్చేసి పల్లవి ప్రశాంత్ వినడం జరిగింది. 7 సీజన్లు అయిపోయినాయి. ఇప్పటిదాకా టీఆర్పీ రేటు ఎప్పుడు రానంత 'బిగ్ బాస్' సీజన్ 7కి వచ్చింది. అయితే ఇప్పుడు 'బిగ్ బాస్' టీమ్ ఏం ఆలోచిస్తుందంటే అప్పట్లా కాకుండా ఇంకా దానికి డబుల్ టీఆర్పీ తెచ్చే ప్లాన్‌లో ఉంది. ఈసారి ఓటీటీ కూడా జరగలేదు. దాని తర్వాత ఇప్పుడు మనకు ఆహ్, మీకు 'బిగ్ బాస్' లిస్ట్ నేనైతే చెప్తున్నానో ఎగ్జాక్ట్‌లీ 100% కన్ఫర్మ్ అయిన లిస్ట్ మాత్రమే. ఒకసారి ఇద్దరిని, ఒకసారి ముగ్గురిని, ఇంకొక ముగ్గురు పేర్లు ఇలా రివీల్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 100% వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను మీకు రివీల్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళొస్తున్నారు, వీళ్ళొస్తున్నారు అని చెప్పేసి గాలికి చెప్పకుండా ఎవరైతే ఎగ్జాక్ట్‌లీ కన్ఫర్మేషన్ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ మాత్రమే ముందుకు తీసుకొస్తున్నాను. అంటే మనం ఇప్పటివరకు చెప్పుకుంది జాకీ. జాకీ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈసారి జాకీ కంటే ముందు మీకేం చెప్పాలంటే ఈసారి మొత్తం 11 మంది కన్ఫర్మ్ అయ్యారు లిస్టు. మొత్తం దాంట్లో 18-21 మెంబర్స్ ప్లాన్ ఉంది. 18-21 అంటే 18 లేకుంటే 21 అనేది కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ అయిన లిస్ట్ మాత్రము 11 మంది కన్ఫర్మేషన్ అయ్యారు ఇప్పటి వరకు. అగ్రిమెంట్స్ అయిపోయినాయి. వెళ్ళిపోతున్నారు. సెట్ కూడా ఆల్మోస్ట్ 80% సెట్ రెడీ అయిపోయింది. ఇకపోతే మనం జాకీ ఎవరిని తీసుకుందాం. లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను. ముగ్గురు పేరు ఫస్ట్ నేను చెప్పినప్పుడు లిస్ట్‌లో దాంట్లో జాకీ. జాకీ ఎవరో కాదు, సీరియల్స్‌లో ఒక మంచి ఆర్టిస్టు. సినిమాలు చేశాడు, సీరియల్స్ చేశాడు. తను డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా వర్క్ చేశాడు. వాళ్ళ ఆవిడ కూడా జాకీ వాళ్ళ వైఫ్ కూడా సీరియల్ ఆర్టిస్ట్. ఇప్పుడు చాలామంది ఫేమస్ జాకీ. అంటే ఇప్పుడు కొద్దిగా సీరియల్స్ తక్కువ ఉన్నాయి తనకి. సీరియల్స్ చేస్తున్నాడు. ఒక మంచి ఆర్టిస్టు, చాలా సీనియర్ ఆర్టిస్టు జాకీ అనం తను. ఇకపోతే వేణుస్వామి పేరు కూడా మీకు చెప్పాను. వేణుస్వామి కూడా కన్ఫర్మేషన్ లిస్ట్‌లో ఉన్నాడు. వేణుస్వామి కన్ఫర్మ్ అయింది. వేణుస్వామి ఆస్ట్రాలజర్. కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్. ఆస్ట్రాలజర్స్‌లో కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అనే పర్సన్ ఎవరైనా తీసుకుంటే వేణుస్వామి వస్తాడు. ఎందుకంటే సినీ సెలబ్రిటీస్‌కు జాతకాలు చెప్పడం, వాళ్ళకు పూజలు చేపించడం ఇవన్నీ చేసే కార్యక్రమాల్లో వేణుస్వామి ముందుంటాడు. కాంట్రవర్సీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటే వేణుస్వామిని తీసుకోవచ్చు. ఇకపోతే మనకు యమున గారు. యమున గారు తన పేరు కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినప్పుడు చెప్పాను. యమున గారు వచ్చేసి ఒకప్పుడు హీరోయిన్, చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చింది తను. 10th క్లాస్ అయిపోగానే సినిమాలోకి రావడం జరిగింది. తను సీరియల్స్‌లో ఇప్పుడు చేస్తుంది. సినిమాలు చేస్తుంది, సీరియల్స్ చేస్తుంది. ఒకప్పుడు హీరోయిన్ తను. 90స్‌లో మంచి హీరోయిన్. దాని తర్వాత ఒక 7-10 ఇయర్స్ బ్యాక్ 7 ఇయర్స్ బ్యాక్ 7 ఆర్ 10 ఇయర్స్ బ్యాక్ బెంగుళూరులో వ్యభిచారం చేస్తూ దొరికిందని చెప్పేసి చాలా కాంట్రవర్సీ జరిగింది ఆ అమ్మాయి పైన. తను మళ్ళీ తెలుగులోకి రావడం, కన్నడలో చేయడం, రకరకాలుగా సినిమాల్లో వర్క్ చేయడము. ఇప్పటికీ తన పైన ఆ మచ్చ ఉంది. ఆ మచ్చను తొలగించుకోవాలి. బిగ్ బాస్‌కి వచ్చి నా లైఫ్ అది కాదు, నా లైఫ్ ఇది అని నిజ స్వరూపం చూపించుకోవడానికి బిగ్ బాస్ వస్తారు. లైఫ్ ఎలా ఉంటుందనేది చూపించుకోవడానికి దీనికి వస్తారు. ఇకపోతే ఇప్పుడు యూట్యూబర్స్‌లో ఎక్కువ కాంట్రవర్సీ, ఎక్కువ ఫేమ్ అయ్యి ఎలక్షన్స్‌లో నిలబడి వచ్చింది బర్రెలక్క. శిరీష ఒరిజినల్ పేరు. తను కూడా బిగ్ బాస్ సీజన్ 8లో తను కూడా తీసుకుంటున్నారు. తను కూడా కన్ఫర్మ్ అయిన లిస్ట్‌లో తను కూడా ఉంది. బర్రెలక్క ఈజ్ కన్ఫర్మ్. ఎందుకంటే బర్రెలక్క అని పేరు ఎక్కువ, ఆమెకు బర్రెలక్క అని పిలిస్తేనే ఇష్టము. కాకపోతే ఆమె ఒరిజినల్ పేరు శిరీష. ఇకపోతే రీతుని చూసుకున్నట్టయితే తను కూడా ఆర్టిస్టు. చాలా తక్కువ సినిమాల్లో కొన్ని సీరియల్స్‌లో చేయడం జరిగింది. తక్కువ సీరియల్స్, రియాలిటీ షోలు చేయడం జరిగింది. దాంతోపాటు చూసుకున్నట్టయితే హేమ గారిని తీసుకున్నట్టయితే సీజన్ 1లో హేమ గారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వస్తుందా అని చెప్పేసి డౌట్ వద్దు. ఆల్రెడీ హేమ గారు కూడా కన్ఫర్మ్ అయ్యారు. 100% లిస్ట్‌లో ఉంది. అగ్రిమెంట్‌లో హేమ కన్ఫర్మ్ అయింది. ఆమెను కూడా బిగ్ బాస్‌లోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే హేమ గారు రీసెంట్‌గా రేవ్ పార్టీలో దొరికి డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత మాస్ స్టేషన్‌కి పోయి లెటర్ ఇవ్వడం, నాకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, కన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను తొలగించడం కరెక్ట్ కాదని చెప్పేసి మాస్ స్టేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసుకున్నట్టయితే నా లైఫ్ అది కాదు, నా లైఫ్ ఇలా ఉంటుంది అని బిగ్ బాస్‌కి వచ్చి నిరూపించుకోవడానికి హేమ గారికి ఒక ఆప్షన్ ఇచ్చింది బిగ్ బాస్. ఒక్కసారి వచ్చిన వాళ్ళు కూడా రెండోసారి వచ్చే ఆప్షన్ ఉంది. ఒకసారి వచ్చిన వాళ్ళు రావద్దు రెండోసారి అని రూల్ ఏం లేదు బిగ్ బాస్‌లోకి. రావచ్చు. హేమ గారు ఈసారి బిగ్ బాస్ లిస్ట్‌లో కనిపి హేమ గారు అంటే మీకు చెప్పనక్కర్లేదు. బ్రహ్మానంద గారితోటి ఎన్నో సినిమాలు చేసి ఆయన వైఫ్ క్యారెక్టర్‌గా చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. కామెడీకి కూడా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆవిడ. మంచి సీనియర్ ఆర్టిస్ట్ హేమ గారి గురించి మీరు చెప్పనక్కర్లేదు. హేమ గారు కన్ఫర్మేషన్ లిస్ట్‌లో ఉంది. హేమ గారు కన్ఫర్మ్. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఎందుకంటే 11 మంది లిస్ట్‌లో ఈమె పేరు కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి. ఇప్పటివరకు మనకు వచ్చిన లిస్ట్ 11 కాబట్టి.
ఇకపోతే కిర్రా కార్పి. కిర్రా కార్పి ఎందుకంటే తను ఆర్టిస్టు, కమెడియన్, జబర్దస్త్ షోలో మంచి టీమ్ లీడర్. కిర్రా కార్పి అని పేరు వచ్చింది అక్కడ నుంచి. కిర్రా కార్పి కూడా ఎప్పుడు నాకు బాగా తెలిసిన వ్యక్తి. కిర్రా కార్పి కూడా దాంట్లో ఫోన్లో వీపీ అని పెట్టుకుంటాడు. దానికి మీనింగ్ ఇంకోటి మీకు అర్థమై ఉంటుంది. నాకు ఫీడ్ చేసినప్పుడు కూడా తను కిరాక్ వీపీ సార్ అని ఫీడ్ చేసింది దాంట్లో కూడా. కిర్రా కార్పి కూడా మంచి ఆర్టిస్టు, మంచి కమెడియన్. ఎప్పుడు ఒక కమెడియన్లో ఎలాంటి అద్దం లేకుండా, ఎలాంటి లెన్స్ లేకుండా మాట్లాడే వ్యక్తిలో ఒక కమెడియన్లో కిర్రా కార్పిని తీసుకోవచ్చు. ఎందుకంటే కిర్రా కార్పి గారు ఎలాంటి మిర్రర్ లేకుండా మాట్లాడతాడు. అబద్ధమే ఉండదు, మొక్కం మీద అనిపిస్తే అది మాట్లాడతాడు. బూతుల పురాణానికి పెట్టింది పేరు కిర్రా కార్పి. ఎందుకంటే తను రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ముందుండి కొన్ని పార్టీస్కి ప్రచారం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంటే తనకి ప్రాణం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలంతా కూడా తనకి ఇష్టము. చాలా సినిమాలు చేశాడు. తర్వాత షాప్స్ బిజినెస్ పెట్టి, చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు పెట్టి రకరకాల బిజినెస్లోకి తను దిగడం జరిగింది. ఇటుకో చేస్తున్నాడు, ఒక సినిమా కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా అది అవ్వలేదు, మధ్యలో ఆగింది. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. బిగ్ బాస్లోకి ఈసారి కిర్రా కార్పి కూడా ఫైనల్ లిస్ట్లో ఉన్నాడు. మీకు ఇప్పటి వరకు 7 పేరు చెప్పాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే 8th మెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు. సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ఎవరు చిన్న సోషల్ మీడియాలో చిన్న వ్యక్తిని ఒక సెలబ్రిటీని చేసిన సోషల్ మీడియా ఆమె ఎవరో కాదు, కుమారి ఆంటీ. కుమారి ఆంటీ అని కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి కన్ఫర్మేషన్ లిస్ట్ లేదని చెప్పేసి చాలామంది డౌట్ ఉండే. ఈరోజు కూడా కుమారి ఆంటీ కన్ఫర్మ్ అయింది, అగ్రిమెంట్స్ అయిపోయినాయి. కుమారి ఆంటీని కూడా లోపల తీసుకుంటున్నారు. ఎందుకంటే హైటెక్ సిటీ దగ్గర ఎదురుగా లేన్లో ఫుట్పాత్ పైన ఫుడ్ అమ్ము బిజినెస్ చేస్తుంది తను. ఫుడ్ బిజినెస్ అంటే చిన్నదేం కాదు, మంచి బిజినెస్ అది. ఎవరిదైనా సరే బిజినెస్, ఫుట్పాత్ మీద చేయని, షాప్లో చేయని సరే బిజినెస్ ఇది బిజినెస్. తను మంచి ఫేమస్ అయింది. 1000 రూపాయలమ్మ 2 లెగ్ పీస్లు ఎక్స్ట్రా అన్న డైలాగ్ తోటి తను ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు. కుమార్ ఆంటీ కూడా ఈసారి కన్ఫర్మేషన్ లిస్ట్లో ఉంది, కన్ఫర్మ్ అయింది, అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. కుమార్ ఆంటీ కూడా ఈసారి లోపల ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన 11 మంది లిస్ట్లో మాత్రమే మన పేర్లు చెప్తున్నాం. ఎవరి ఇంకా అదర్ పర్సన్స్ మనం చెప్పట్లేదు. ఆచాతూచిగా మనము ఆలోచించి చెప్పేది కాదు. ఓన్లీ కన్ఫర్మేషన్, ఓన్లీ 11 వరకే నాకు వచ్చింది. 11 నేను చెప్తున్నాను. స్టార్టింగ్లో 3 చెప్పాను, తర్వాత 3 చెప్పాను, తర్వాత ఇప్పుడు 5 మెంబర్స్ చెప్తున్నాను నేను. ఇంకొక అమ్మాయిని తీసుకున్నట్టయితే ఆ అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తనకు సోషల్ మీడియాలో. ఒక సినిమా చేసింది, మంచి మోడల్ కూడా, ఒక ఆర్టిస్టు. ఎక్కువ సినిమాలు చేయలేదు, ఇప్పుడు కొద్ది సినిమాల్లో బిజీ అయింది. కానీ ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. గ్లామరస్ హీరోయిన్స్, గ్లామరస్ అమ్మాయిలు బిగ్ బాస్లో కావాలి కాబట్టి ఈ అమ్మాయిని తీసుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా మట్టుకు ఈ అమ్మాయికి ఉంటుంది. కుషిత కల్లపు ఈ అమ్మాయి మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తే కూడా 1 మిలియన్ ఫాలోవర్ ఉంటుంది ఈ అమ్మాయికి. మంచి ఇన్ఫ్లుయెన్సరు. ఒక సినిమా చేసింది, ఎక్కువగా ఆడలేదు, కొద్దిగా ఆడింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని అడపదడప సినిమా చేస్తుంది కూడా హీరోయిన్గా. మంచి ఆర్టిస్టు. ఈ అమ్మాయిని కూడా తీసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి పేరు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చింది. ఈ అమ్మాయిని బిగ్ బాస్ సీజన్ 8లో అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. రాబోయే కొద్ది రోజుల్లో డేట్ అనౌన్స్మెంట్ అయినప్పుడు నేను వీటన్నిటిని చూపిస్తాను మీకు. ఓకే. ఇకపోతే సోనియా సింగ్ గురించి మీకు చెప్పనక్కర్లేదు. సోనియా సింగ్ మాట్లాడితే డబుల్ మీనింగ్ తీసుకుంటారు. అమ్మాయికి అలా మాట్లాడదు, కాకపోతే అమ్మాయిని డబుల్ మీనింగ్లో తీసుకుంటారు. సోనియా సింగ్ ఈసారి 100% కన్ఫర్మేషన్ లిస్ట్లో ఉంది. అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి. అమ్మాయి మంచి ఆర్టిస్టు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేస్తూ, వెబ్ సిరీస్ చేస్తూ, సినిమాలు చేస్తూ, సీరియల్స్ చేయలేదు, 1-2 అడపదడప సీరియల్స్ చేసింది అమ్మాయి. తక్కువ సీరియల్స్ చేసింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేసింది. కామెడీ షోస్ కూడా చాలా రెగ్యులర్గా ఇప్పుడు తీసుకుంటుంటారని కామెడీ షోస్ కూడా వస్తుంది. ఈ అమ్మాయి చాలా బిజీ ఆర్టిస్టు. కాకపోతే ఇప్పుడు బిగ్ బాస్లోకి అమ్మాయిని మంచి రెమ్యునరేషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే అలాంటి అమ్మాయి ఉండడం వల్ల కొద్ది కామెడీ క్రియేట్ అవుతుంది. ఆర్పి ఉన్నాడు ఇటు చూసుకున్నట్టయితే, ఈ అమ్మాయి ఉంది. దాంతోపాటు కుమారి ఆంటీ ఉంది, హేమ గారు ఉన్నారు. హేమ గారు ఎలా ఉంటారు అనేది చూడాలి. వేణుస్వామి అంటే ఈసారి కాంబినేషన్ చూడండి. జాకీ ఒకప్పుడు సీరియస్గా ఉన్నాడు, ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. వేణుస్వామి నోటికి వచ్చిందంటే మాట్లాడడం ఆపడు, పట్టపట్ట మాట్లాడేస్తాడు. కిర్రా కార్పి ఎవడు మాట అయినాడు. హేమ గారు అసలు మిర్రర్ లేని మనిషి, ముఖం మీద ఫట్ట మాట్లాడేస్తుంది. రీతు సింగ్ ఒక మాట మాట్లాడితే తనకు డబుల్ మీనింగ్ తీసుకుంటారు. కుమారి ఆంటీ తన గురించి చెప్పనక్కర్లేదు, మనం ఆల్రెడీ చూస్తున్నాము. అంటే వీళ్ళందరినీ చూడండి, అంటే ఫైటింగ్ యుద్ధాన్ని తీసుకొచ్చి క్రియేట్ చేసే దాంట్లో ఉంది. మనకు ఇంకొక లిస్ట్ ఉంది దీంట్లో. ఇంకొకరు ఎవరో కాదు, భావన గారు. అంటే లాస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను భావన గారి గురించి. భావన గారిని ఈసారి తీసుకోవడానికి
కారణం ఏంటంటే భావన గారు చాలా సీనియర్ ఆర్టిస్టు, చాలా యాక్టివ్గా ఉంటుంది, మంచి క్లాసిక్ డాన్సరు, మంచి డాన్సర్ కూడా తను. 100 సీరియళ్ళకి పైగా చేసింది, 100 సినిమాలకు పైన, 200 సినిమాలకు పైగా ఆర్టిస్ట్‌గా చేసింది తను. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు కూడా కొన్ని రియాలిటీ షోస్ కానీ, కొన్ని సీరియల్స్ కానీ, నెగెటివ్ క్యారెక్టర్స్, పాజిటివ్ క్యారెక్టర్స్, రకరకాల క్యారెక్టర్స్ కూడా చేసింది తను. మంచి ఆర్టిస్ట్ భావన గారు. భావన గారి గురించి మీకు తెలుసు. ఒకప్పుడు మంచి హీరోయిన్ తను. మంచి హీరోయిన్‌గా చేసింది. తర్వాత సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేసింది. హీరోయిన్‌గా సినిమాలుగా చేసినప్పుడు ఎక్కువ ఆడలేదు. ఒక 4, 5 సినిమాలు చేసింది. ఆర్టిస్ట్‌గా చేసిన సినిమాలు బాగా ఆడాయి. అప్పుడు గుర్తుపట్టరు తక్కువ, ఇప్పుడు గుర్తుపడతారు. దాంతోపాటు సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేసిన దాఖలు ఎక్కువ ఉన్నాయి అమ్మాయి. అమ్మాయి కూడా మంచి క్లాసిక్ డాన్సరు. అమ్మాయి కూడా సిచ్యుయేషన్ బట్టి మోల్డ్ అవుతుంటుంది. క్యారెక్టరైజేషన్ చూసుకుంటే సిచ్యుయేషన్ మోల్డ్ అవుతుంటుంది. కాకపోతే దీంట్లో చూడండి మీరు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది దీంట్లో ఈసారి బిగ్ బాస్. ఎంత క్యూరియాసిటీగా ఉండబోతుందో మనం చూద్దాం. ఇటు వేణుస్వామి, అటు హేమ గారిని, ఇటు ఆర్‌పిని, వీళ్ళందరినీ చూసుకున్నట్టయితే ఈసారి మాటల యుద్ధానికా దేనికి దారి తీయబోతుందో అనేది మనం చూసుకోవాలి. ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్ చూసుకున్నట్టయితే మనము మిర్రలేని మనుషులు దీంట్లో ఎక్కువ ఉన్నారు. గ్లామరస్ అనేది మనకి ఇప్పటిదాకా వచ్చింది ఒక్కరే. భావన గారు, యమున గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళ లోపల చూద్దాము. ఇప్పుడు వేణుస్వామి, హేమ గారు, కిరాక్ ఆర్‌పి వీళ్ళందరూ, మళ్ళీ గీతా సింగ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది, ఎంత క్యూరియాసిటీగా ఉండబోతుంది, ఎవరు ఈ పై చేయి ఉంటుంది, ఎవరు పై దాకా వస్తారు, మాటల యుద్ధం ఎంతవరకు జరుగుతుంది అనేది చూసుకోవాలి. నాకు ఈసారి 11 మంది లీస్ట్ మాత్రం నాకు వచ్చింది. ఆ 11 మంది లీస్ట్‌ని మీ ముందు పెట్టాను. ఇంకా ఎవరెవరు వస్తున్నారో, ఎంతమంది కన్ఫర్మ్ కాబోతున్నారో రాబోయే కొద్ది రోజులు చెప్తాను నేను మీకు. థ్యాంక్ యూ.